హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను షిరిడీ టూర్ అయితే చెప్తున్నాను. సో, సాయి హెరిటేజ్ విలేజ్ అని అంటారు. ఇది పాత షిరిడీ అనమాట. ఇది పాత షిరిడీలోకి మనం తీసుకోవచ్చు. సో, బాబావారు ఇక్కడే ఎక్కువ ఉన్నారంట. ఇది మనకి టెంపుల్‌కి 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. సో, ఇక్కడ 5-7 మినిట్స్ అయితే జర్నీ అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనకి టికెట్ అయితే ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని మనం లోపలికైతే ఎంట్రన్స్ ఉంటుంది. అలా మనం వెళ్ళాలండి. సో, అక్కడి నుంచే మనకి బాబావారు ఎప్పుడొచ్చారు, ఏంటి అన్నది మనకిక్కడి నుంచే తెలుస్తుందనమాట. సో, ఫస్ట్ ఏంటంటే, ఆయన జీవితం ఎలా స్టార్ట్ చేశారు షిరిడీ అన్నదంటే, నీమ్ ట్రీ అండి. ఫస్ట్ బాబావారు ధ్యానం చేసుకున్నది నీమ్ ట్రీ కదా! అంటే ఆహ్, వేప చెట్టు కింద ఆయన ధ్యానం చేశారు. సో, దీన్ని ఇక్కడ మనం గురుస్థాన్ అని పిలుస్తారనమాట. ఆ తర్వాత ఆయన ద్వారకామాయి మసీదు. సో, మసీదు స్వయంగా శుభ్రపరిచి ఇక్కడ నివాసం అంతా ప్రారంభించారాయన. సో, మసీదు మధ్యలో ధుని పవిత్ర అగ్ని అని అంటారు. సో, అదెప్పుడూ వెలుగుతూనే ఉంటుందంట. సో, ఆ ధుని నుంచి తీసిన విభూదైతే భక్తులు తప్పకుండా పెట్టుకోవాలి. సో, అప్పట్లో అయితే అనేక వ్యాధులైతే రాకుండా ఉండేవన్నమాట. సో, అలా మనకి బాబావారిది అయితే జీవితం ఇక్కడే స్టార్ట్ అయింది కాబట్టి, ఇది మంచిగా మనం ఎప్పుడైనా షిరిడి వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే ఇక్కడ విజిట్ చేయండి. సో, మొదట బాబా ధ్యానం చేసిన స్థలం పేరేమిటంటే గురుస్థాన్ అని అంటారండి. సో, బాబావారు శిల్పాలు ఇవన్నీ కూడా చూసినట్టయితే ఆయన జీవితం ఎలాగా షిరిడీలో ప్రారంభించారు, ఎలా అయితే ఆయన సమాధి చెందారు అంతా మొత్తం ఇందులో ఉందనమాట. సో, చూస్తుంటే మీకంతా తెలుస్తూ ఉంటుంది. బాబా పేదవారికి ఆహారం, ఇంకా మందులు ఇచ్చేవారంటండి. అలాగే ఆయన తినకుండా గూడా చాలా అంటే పశుపక్షులకి పెట్టేవారంట. ఆయన ఒక అన్నలాగా, నాన్నలా, గురువులా, దైవంలా అందరితో సమానంగా ఉండేవారంట ఆయన. సబ్కా మాలిక్ ఏక్ హై అని మాత్రం బాబావారు ఎక్కువ అంటూ ఉండేవారంట. ఎక్కువ శ్రద్ధ ఉండాలి, అలాగే పేషెన్స్ ఉండాలి అని అనేవారంట బాబా ఎక్కువ. బాబావారు 1858లో తొలిసారిగా ఈ గ్రామానికి వచ్చారంట. సో, విష్ణు పండిట్ కుటుంబం వారిని అయ్యో! ఫికర్ వచ్చాడు అని ఊరికి పరిచయం చేశారంట. సో, ఫస్ట్‌లీ విష్ణు పండిట్ కుటుంబం బాబావారిని ఫకీర్ వచ్చాడని చెప్పి ఈ ఊరికైతే ఆయనే పరిచయం చేశారనమాట. సో, షిరిడి అనేది ఒక చిన్న పల్లె గ్రామం. మహారాష్ట్ర అహ్మదాబాద్ నగరంలో ఉంది. సో, అప్పట్లో చిన్న ఊరిది. ఇక్కడ కౌలు, రైతులు, పేద కార్మికులు ఉండేవాళ్ళంట. ఇక్కడ అన్నీ కూడా మట్టితో తయారు చేసిన తాటాకు ఇల్లులు అంటే లైక్ గూళ్ళులా ఉండేవంట. తక్కువ సౌకర్యంతో ఉండి ఎక్కువ లైక్ శ్రమతో జీవితం వాళ్ళు సాగించేవారు. వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేదంటే ప్రజలు ఎక్కువ వ్యవసాయం చేయడం, పశుపోషణ మీద ఆధారపడుతూ ఉండేవారంటండి. అలాగే దేవుడిపై భక్తి ఎక్కువ కలిగి ఉండడం. అంటే నిజమైన హృదయాలతో యాక్చువల్లీ చాలామంది ఓపెన్ హార్ట్‌గా ఉంటారంట. అలాంటి వాళ్ళిక్కడ నిజ నిజాయితీగా ఉండేవాళ్ళు ఎక్కువ ఉండేవారంట. అయితే హిందూ, ముస్లిం కలిసిమెలిసి జీవించేవారంట. మత భేదాలైతే అస్సలు ఉండేవి కాదంట. సో, మర్చిపోకండి ఎవరైనా షిరిడి వెళ్ళినప్పుడు గురుస్థాన్ గాని, ద్వారకాయి మసీద్, చావడి, సాయి హెరిటేజ్ విలేజ్ ఇవి మాత్రం డెఫినెట్‌గా మీరైతే విజిట్ చేయండి. మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి పల్లకి ఉత్సవం ఉంది. బాబాని పల్లకీలో ఊరేగించిన దృశ్యం, భక్తు భక్తులకు ఆహారం వడ్డించే దృశ్యం ఒకటి కనిపిస్తుంది కదా! అలాగే బాబావారు పేదలకు వైద్యం ఇవ్వడం అది కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్‌గా ఉందండి. అలాగే బాబా ధ్యానం చేస్తున్నట్టుంది. అప్పటి గ్రామస్తులు ఎలా జీవించారో ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా శిల్పాలైతే వాళ్ళు ఆహ్, చెక్కారనమాట. చాలా చాలా బావుంది. ఇక్కడ మనకి ఇంకా అట్రాక్టివ్ ఏంటంటే రోప్‌వే ఉంది. అలాగే ట్రైన్ ఉందండి. ఆహ్, హ్మ్. మోనో రైల్ ఉంది. ఇంకా యానిమల్స్ శిల్పాలైతే ఉన్నాయి. ఇంకా మ్యాజిక్ షో ఉంది. ఇంకా కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉందనమాట. ఇక్కడ ఎప్పుడైనా కిడ్స్‌తో వచ్చినప్పుడు ఈ అట్రాక్షన్‌తో పాటు కిడ్స్‌కి సంబంధించిన ప్లే జోన్ కూడా ఉందని చెప్పుకోవచ్చనమాట. సో, నాకు తెలిసి విగ్రహాలన్నీ చూస్తుంటే
భక్తులకి ఉన్న నమ్మకం, శ్రద్ధ, బాబాకి వాళ్ళ మీదున్న సానుభూతి అన్నీ చాలాగా ఎంతో అందంగా ఉన్నాయండి. షిరిడీలో ఉన్న ప్రతి విగ్రహం ఒక్కొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తున్నట్టుగా నాకనిపిచ్చింది. అది నిజంగా నేను చాలా అదృష్టం చేసుకున్నాను ఈ ప్లేస్‌కొచ్చినందుకు. ఎందుకంటే బాబా వారు స్వయంగా ఇవన్నీ తిరిగారు, ఇక్కడ నివసించారు కాబట్టి ఎంతో పుణ్యం చేసుకున్నాను. ఇంకెంతకన్నా భాగ్యం ఏం కావాలి చెప్పండి. అలాగే ఇంకా చెప్పాలి అంటే సమాధి మందిరంలో ఉన్న విగ్రహం దగ్గర రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయంట. అలాగే ద్వారకామాయి విగ్రహం వద్ద ధుని నుంచి పొందే ఊదిని భక్తులు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారంట. ఈ విగ్రహాలు చూస్తే మనసు ధ్యానం స్థితిలోకి వెళ్తుంది. మనసుకెంతో ప్రశాంతత, ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ గూడా అనిపిస్తున్నట్టుంది. ఒక్కసారి చూస్తే ఆ శిల్పకళలు, ముఖవర్ణం కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, భావం గానీ ఎంతో తన్మయత్వం అంటారు చూసారా? అలా అయిపోయింది నాకైతే. సో, ఈ విగ్రహాలన్నీ గూడా 1954లో బాలాజీ వసంత్ అనే శిల్పి తయారు చేయడం అంటండి. సో, చాలా అంటే చాలా బోధించేవారు బాబావారు. దైవం అన్ని మతాల్లో ఒకటే అని చెప్పారు. అలాగే మనసులో శ్రద్ధ, హృదయంలో సహనం ఉంటే దైవం దగ్గరవుతారని కూడా చెప్పారు. ఇంకా సేవే ఉత్తమ భక్తి. అంటే మనం ఎంత సేవ చేస్తే మనకంత భక్తి వస్తుందని ఇంకా మనకి శిల్పాల ద్వారా తెలుస్తుందనమాట. సో, ఇంకా చెప్పాలంటే బాబా పేదల కోసం స్వయంగా తనే వంట చేసి వడ్డించేవారంట. అలాగే పేదవాళ్ళకి ఆయుర్వేదం మందులు ఇస్తూ ఉండేవారంట. అలాగే గురువారం జరిగే పల్లకీ సేవ ప్రదర్శన గూడా జరుగుతూ ఉండేదంట. ఇంకా చెప్పాలి అంటే పాత షిరిడి రైతులు, మహిళలు, పిల్లలు ఎలా జీ ఎలాగైతే జీవించారో ఆ జీవన శైలి గూడా ఇందులో మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. సో, ఇక్కడ మీరు పరిశీలిస్తే సాయిబాబా చేతులపై పిల్లలు ఎంతో ప్రేమగా ఉన్నారు. అలాగే బాబా వారు పల్లకిలో ఊరేగింపు శిల్పాలు, ఇంకా పాతకాలపు అలవాట్లు, వాళ్ళ అభిరుచులు, గుమ్మడికాయ బండ్లతో రైతులు, అసలు రైతులు పిక్చర్స్ అయితే ఎంత బాగున్నాయంటే, అలాగే గ్రామీణంలో మహిళలు కూడా నీళ్లు మోస్తున్న దృశ్యం ఇంకా చాలా అంటే చాలా. సో, వాళ్ళు గాజులు వేసుకోవడం దగ్గర నుంచి పిల్లల్ని చూసే వరకు ఎంతో బాగుంది. ఇంకా హార్ట్ టచింగ్ అనిపించింది. అయితే మెస్మరైజ్ అయిపోయానండి. సో, బాబా వారు ఇలాంటి ప్లేస్‌లో తిరగడం ఎంతో అద్భుతంగా నాకు అనిపించింది. సో, రియల్లీ వి ఆర్ వెరీ వెరీ బ్లెస్డ్. సో, ఇలా కాసేపు అలా ఇంకా నాకైతే నో వర్డ్స్ అనమాట. సో, అవన్నీ చూస్తూ ఉండిపోయాను. నేనైతే చాలా మటుకు ఫొటోస్ అయితే తీసుకున్నాను. హ్యాపీగా అయితే అనిపించింది. సో, డెఫినెట్‌గా మీరు కూడా షిరిడి వచ్చినప్పుడు ఈ ప్లేస్‌కైతే విజిట్ చేయండి. ఎంతో హ్యాపీగా ఉందండి. ఇంక నేను మాటల్లో చెప్పలేను. ఆల్మోస్ట్ నేను అన్నీ చెప్పేసాను. సో, షిరిడి బాబా దర్శనం చూడడం ఒక ఎత్తయితే, ఇక్కడికి రావడం ఇంకా ఇంకొక ఎత్తనమాట. సో, మీరెవరైనా ఎప్పుడైనా షిరిడి వచ్చినప్పుడు డెఫినెట్‌గా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.